బాబాయ్ నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు కృష్ణ సార్. కృష్ణ, ఏం చేస్తుంటావు? నేను డ్రైవింగ్ చేస్తా సార్. డ్రైవింగ్ చేసినా కాలు పోయింది యాక్సిడెంట్. కాలు పోయింది? అరే కాలు ఏంటి యాక్సిడెంటా? యాక్సిడెంట్ సార్. పింఛన్ పెట్టిస్తా అంటే అది అలా అప్లై చేసుకున్నారు ఈ సేవల చేస్తే చేసి 2 నెలలు 3 నెలలు అవుతుంది. అది పింఛన్ రావట్లేదు? వస్తలేదు సార్. అది వికలాంగుల కోటలో వస్తుంది కదా? మరి వస్తలేదు సార్. ఎక్కడికైనా పోతే వాళ్ళని అడిగితే అల్ల పెట్టుకోరి ఆఫీస్ లో పెట్టుకోరి నెంబర్ మీ సెల్ ఫోన్కి వస్తుంది అని అన్నారు. మేము పెట్టి 5 నెలలు అవుతుంది కానీ ఇంకా వస్తలేదు. ఈ సేవలో పెట్టి మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అన్నారు, రాలేదు. పని చేస్తాను 2 పిల్లలు చదువుకుంటారు. మా పక్షవాతం వచ్చి కాలు పడిపోయింది. పింఛన్ 10 ఏళ్ళ. ఇద్దరికి వాట మీదకి వచ్చి పని దొరుకుతుంటే పని పిలుస్తలేరు ఎవరు. ఏం పిలుస్తారు మరి? నువ్వు కాలు చక్కగా లేనప్పుడు ఎవరు పిలుస్తారు? నేను పని లేదు, ఏం లేదు, ఇంట్లోకి వెళ్తలేదు. కిరాయిలు నెలకు 2000 కిరాయి. ఏమన్నా అడుగుకున్నామని వచ్చినాను. ఇంత ఇబ్బంది. పెన్షన్ రావట్లే? పింఛన్ లేదన్న. కాదే మరి మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా మీ ఎమ్మెల్యే, కానీ అడిగిపోతే ఆడ గెస్ట్ హౌస్ కాడికి ఎప్పుడు వస్తాడు తెలియదు. పోయినా గానీ నెట్టేస్తారు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుస్తలేదు. పోదామంటేనే ఆటో ఛార్జీలు. మరి ఎలక్షన్ ముందు మొత్తం ఏమో బలగం పట్టుకుని తిరిగింది కానీ వచ్చిండు. 2 సార్లు వచ్చిండు. ఇదివరకు మంచిగా ఉన్నప్పుడు కలిసినాం. ఇండ్లు ఇస్తున్నారు కానీ రాసుకపోయారు మొన్ననే. ఏమొస్తాయో తెలియదు. ప్రభుత్వ పథకాలు ఏమైనా వస్తున్నాయి? 6 గ్యారెంటీలు ఏమైనా వస్తున్నాయి? మాకేం ఏమొస్తలేవు సార్. 1 ఎకరం ఉంది, ఎకరం రైతు బంధు పడ్డది ఒకసారి. వాళ్ళే ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగా పడుతుండే కదా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుంది, అన్ని ఉండే. ఇప్పుడు ఏది లేదు. కోమటిరెడ్డి ఇంటికి గెస్ట్ హౌస్ కాడికి పోయిన 5-6 సార్లు. వాళ్ళ ఊరు లేరు. ఈ సేవలో పోయి పెట్టుకో బాబు, అల్ల పెట్టుకుంటే మీ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినాక హాస్పిటల్ పోరి అన్నారు. ఒక కాడికి 2-3 కాడికి పోతే 15,000 పెట్టిస్తాం అన్నారు. వాళ్ళు ఎవరు ఈ పరిస్థితి అందుకనే ఎవరు కాడికి పోతలేదు. పోకనే కూర్చున్నారు. కాదే మరి మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ని హామీలు పలికింది కానీ మీటింగ్ వచ్చింది. ఇడికి మీటింగ్ పోదాం అనుకుంటే మొత్తం నూకేసారు. తొక్కిరికి మా లాయంతో వచ్చింది. ఇక పోలే, యాక్సిడెంట్ లో పోయింది కాలు. ఏం పని చేయకుండా సో మరి అప్లికేషన్ అయితే పెట్టిన ఈ సేవలో పెట్టిన ఫోన్ మిసేజ్ అంటారు కానీ ఇంకా వస్తాయి. 2 నెలలకు రావచ్చు, 3 నెలలకు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అంటారు. మరి ఇప్పుడు మరి కోమటిరెడ్డి పరిపాలన ఎట్లుంది? నేను బయటకి వెళ్ళక 5-6 నెలలు సార్. ఎక్కడ పోతలేదు. ఆ సార్ కాడ పోదామంటే పోతట్లేడు, పట్టించుకునేటట్లేడు. ఎక్కడ వస్తారో ఎడంగా పోతారో మాకు తీసుకుపోతాను. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుంది, అంత ముందు టీఆర్ఎస్ బాగుంది? ఇప్పుడు నేనైతే 5 నెలలు బయటకి వెళ్ళక హాస్పిటల్ ఉంది. ఇక బాగానే ఉన్నా అంటారు కానీ నేనే చూడలేదు. ఈ 5-6 నెల రోజులు బయటకి నీకేం తెలుస్తుంది మరి? నీ సమస్యలు నీకే ఉన్నాయి. నా సమస్యలు నాకు ఇచ్చే పరిస్థితి. నీకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఇంద్రం ఇల్లు రాలేదు, పింఛన్ రావట్లే. మీ ఆవిడకేమో పక్షపాతం, పిల్లలేమో చదువుకున్నారు, చూస్తేనే కాలు ఇరిగిపోయింది. ఒక 2nd ఇయర్ చదువుతుంది, ఒక 15 చదువుతుంది. గవర్నమెంట్ కాలేజీ కదా, ప్రైవేట్ కాలేజీలో చదివిస్తే స్తోమత మనకి లేదు. సో మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టించుకోవట్లే. ఆయన పట్టించుకున్నా నాకు అవుపిస్తలేడు సార్. పోయేద్దామని మనం పోనీయరు. వాళ్ళ ఇంటికి వచ్చి రాష్ట్రపోతలు కూడా లేరు. వచ్చి రాష్ట్రపోతలు లేరు. మరి ఏం చేద్దాం? మరి ఏం చేయాలి? ఎక్కడ పోయాక అడుగుతున్నాం.